హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్ ఎపిసోడ్ 1 ని చూద్దాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకు ఒక కథని చూపిస్తున్నారు. పూర్వకాలంలో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధ సమయంలో ప్రపంచానికి శాంతిని తీసుకుని రావడానికి మన హీరో దోంగ్వా రాక్షస తెగకు వ్యతిరేకంగా 72 మంది జనరల్స్ కు నాయకత్వం వహించి యుద్ధం చేస్తూ ఉన్నాడు. రాక్షసుల్ని ఓడించి ప్రపంచానికి శాంతిని నెలకొల్పుతున్నాడు. ఆ తరువాత దోంగ్వా తన రారాజు పదవి నుండి తప్పుకొని స్వర్గానికి వెళ్లిపోయి 6 విభిన్న ప్రపంచాలకు బాధ్యత వహిస్తూ తన లైఫ్ ని సైలెంట్ గా లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాల తరువాత డెమాన్ కింగ్ మియావ్ లో మళ్లీ వచ్చేస్తుంది. వచ్చి డోంగ్వాని చూసి యుద్ధమేం అవసరం లేదు, నువ్వు నేను డైరెక్ట్ గా తేల్చుకుందాంరా అని అంటూ ఉంటే తనతో ఫైట్ చేయడానికి దోంగ్వా రెడీ అయిపోతున్నాడు. ఇద్దరికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది. అప్పుడు దోంగ్వా కత్తితో ఆమెను పొడిచేస్తున్నాడు. 2 చుక్కల రక్తం కింద పడుతూ ఉంది. అప్పుడు ఆమె, నీ దగ్గర ఎంత పవర్ఫుల్ ఆయుధం ఉన్నా కూడా నువ్వు నన్ను చంపలేవని నీకు తెలియదా, ఎందుకంటే నేను డెమాన్ క్వీన్ ని అంటూ ఉంటే అప్పుడు దోంగ్వా ఒక యంత్రాన్ని రప్పించి తన పవర్స్ ని ఉపయోగించి ఆమెను ఆత్మచరల యంత్రంలో బంధించి దాన్ని ఒక జాడీలో వేసి బంధించి ఉంచుతున్నాడు. అదంతా చూసి ఆమె నవ్వుతూ ఉంది. ఏంటి, నన్ను ఈ ఆత్మచరల యంత్రంలో బంధించబోతున్నావా? నీ పవర్స్ ని యూజ్ చేసి నువ్వు నన్ను ఇందులో బంధిస్తున్నావు కదా, ఏదో ఒక రోజు దీని నుండి నేను బయటకు వస్తాను. అలా వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న వారందరినీ అంతం చేసి నువ్వు ఇష్టపడుతున్న వాటిని అన్నిటినీ నాశనం చేసి నీకు నరకం చూపిస్తాను చూడు అనేసి శబదం చేసేసి ఆ యంత్రం లోపలికి వెళ్లిపోతూ ఉంది. ఇలా 30,000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. మన హీరోయిన్ పేరు ఫెంగ్జూ. అక్కడ క్లాస్ జరుగుతూ ఉంటే అందరూ సీరియస్ గా కూర్చొని చదువుకుంటూ ఉంటే మన ఫెంగ్జూ మాత్రం క్లాస్ వినకుండా పెయింటింగ్ వేసుకుంటూ కూర్చొని ఉంది. మాస్టర్ వెంటనే, ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు ఆదిదేవుళ్ళ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. నువ్వు ఎంతో కష్టపడి దోంగ్వా చక్రవర్తి గురించి చదువుతున్నావు, కానీ వేరే ఏది నేర్చుకోవడం లేదేంటి అని అడుగుతూ ఉంటే ఫెంగ్జూ వెంటనే, నాకు ఈ బుద్ధ మంత్రాలు నేర్చుకోవడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నాకు దోంగ్వా గురించి తెలుసుకోవాలంటేనే కాస్త ఇంట్రెస్ట్ గా ఉంది అనేసి ఫెంగ్జూ అంటూ ఉంటే అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. నవ్వకండి, నవ్వితే నేను చంపేస్తానని బెదిరిస్తూ ఉంది. అప్పుడు మాస్టర్ వెంటనే, ఆ దోంగ్వా చక్రవర్తికి కూడా బుద్ధ మంత్రాలంటేనే చాలా ఇష్టమంట, తను కూడా ఇదే ఎక్కువగా చదువుతూ ఉంటాడంట అనేసి మాస్టర్ అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ, ఓహో అవునా, అలా అయితే నేను కూడా రేపటి నుండి వీటిని బాగా చదువుకొని వస్తాను అని అంటూ ఉంది. ఫెంగ్జూకి దోంగ్వా అంటే చాలా చాలా ఇష్టమంట. ఇప్పుడు మనకి స్వర్గలోకాన్ని చూపిస్తున్నారు. స్వర్గలోకంలో మన హీరో ఏం చేస్తున్నాడు అంటే తన ప్యాలెస్ లో ఉండే ఒక చిన్న కొలనులో అక్కడ సైలెంట్ గా కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చొని జ్ఞానం వేసి చేపలు పట్టడానికి ట్రై చేస్తూ కూర్చొని ఉన్నాడు. అక్కడికి లియాన్ సంగ్ వస్తున్నాడు. ఇతను ఎవరు అంటే ఆల్రెడీ దోంగ్వా తన రారాజు పదవి నుండి తప్పుకున్నాడు కదా, ఇప్పుడు ఆ ప్లేస్ లో రారాజుగా ఇంకొక అతనున్నాడు. వాళ్ళ 3వ కొడుకే ఇతను. అతను అక్కడికి వచ్చి, దోంగ్వా మీరు ధ్యానం చేస్తున్నారా లేక చేపలు పడుతున్నారా నాకు అర్థం కావడం లేదు, కానీ వాటర్ ఇంత సైలెంట్ గా ఉంది అంటే అందులో చేపలు ఏమీ ఉండవు అనేసి అతను అంటూ ఉంటే, నీ పవర్స్ ని యూజ్ చేసి ఈ వాటర్ ని చూస్తే నీకు అలానే అనిపిస్తుంది, కానీ నాకు అలా కాదు అని హీరో అంటున్నాడు. లియాన్ సంగ్ వెంటనే, ఓహో వయసు మీద పడుతుంటే ఇలానే అనిపిస్తుంటుందిలే అనేసి అనుకుంటూ ఉన్నాడు. అది విని హీరో వెంటనే ఒక్క నిమిషం అనేసి ఒక మంత్రాన్ని వేసి ఆ చేపని బయటకు తీస్తూ ఉంటే ఆ చేప ఒక వాటర్ బాల్ లా తిరుగుతూ ఉంది. దాన్ని చూసి లియాన్ సంగ్ షాక్ అయిపోతున్నాడు. ఎప్పుడూ పైపైనే చూసి వదిలేయకూడదు, లోతుగా గమనించాలని హీరో అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫెంగ్జూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి దానిమ్మలు దొంగతనం చేయడానికి వెళ్దాము అనేసి ప్లాన్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి జింగ్ వే అనే పనివాడొస్తున్నాడు. ఇతను ఎవరు అంటే ఫెంగ్జూ వాళ్ళ అంకుల్ దగ్గర వాహనంగా ఉంటున్నాడు. వాహనంగా ఉండే ఇతను ఇప్పుడు మనిషి రూపంలో ఇక్కడికి వచ్చి, మీ అంకుల్ పక్కనున్న గార్డ్ ని మీట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పారు, అక్కడ చాలా పూల తోటలున్నాయంట, వాటిని చూడడానికి మిమ్మల్ని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పారు అని అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ, నేను సరిగా చదవడం లేదు అనేసి నన్ను తిట్టడానికి తీసుకొని రమ్మని చెప్పారు, కానీ నువ్వు నన్ను తీసుకొని వెళ్లడం కోసం ఇలా అబద్ధాలు చెప్తున్నావా అనేసి వీడిని పట్టుకోండి, నేను ఇక్కడ నుండి పారిపోతాను అని అంటూ ఉంది. ఫెంగ్జూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అతన్ని పట్టుకోగానే ఫెంగ్జూ అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ తన ఒరిజినల్ ఫామ్ అయిన నక్క రూపంలోకి చేంజ్ అయ్యి పరుగులు తీస్తూ ఉంది. యాక్చువల్ గా ఫెంగ్జూ ఒక నక్క వంశానికి చెందిన అమ్మాయి. ఫెంగ్జూ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, అతను నక్క వంశానికి రాజు అంట. వీళ్ళు కూడా దేవతలే అంట. నక్క వంశానికి చెందిన వాళ్ళందరిలోనూ మన ఫెంగ్జూకు మాత్రమే 9 తోకలు కలిగి ఉన్న ఒక విచిత్రమైన నక్కంట. ఇందాక ఫెంగ్జూని తీసుకొని రమ్మని చెప్పి అంకుల్ చెప్పాడు కదా, ఇప్పుడు ఆ అంకుల్ ఇంకొక అతనితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇతని పేరు షేయన్. ఫెంగ్జూ ఎలా ఉందో చూడు, తనకి ఎలాంటి దిగులు లేదు, తను ఈ ఫ్యామిలీకి ఒక్కగానొక్క మనవరాలు, రాజుగారికి మనవరాలు అయ్యుండి కూడా తను ఇలా హ్యాపీగా తిరుగుతుంది అని అంకుల్ అంటూ ఉంటే అది విని షయ్యన్, ఇలా అల్లరి పిల్లగా ఉంటున్న మన ఫెంగ్జూ ఎవరిని ఇష్టపడుతుందో తెలుసా, చక్రవర్తి దోంగ్వాని అనేసి. దోంగ్వా ఎంత స్ట్రిక్ట్ పర్సన్ అని మనందరికి బాగా తెలుసు. ఫెంగ్జూ చాలా అల్లరి పిల్ల,
అల్లరి పిల్లగా ఉంటూ దోంగ్వా అని లైక్ చేస్తూ ఉంది అని షేన్ అంటూ ఉంటే అది విని అంకుల్ దోంగ్వా లాంటి పర్సన్ ని పెళ్లి చేసుకోవాలని ఎవరికి మాత్రం అనిపించదు, తనిప్పుడు చిన్నపిల్లనే కదా, పోను పోను మర్చిపోతుందిలే అనేసి అంకుల్ అంటూ ఉన్నాడు. నక్క రూపంలో చేంజ్ అయ్యి ఫెంగ్జు వెళ్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జు గాలికి కొట్టుకుపోయి డెమాన్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతూ ఉంది. కానీ అది ఏం ప్లేస్ నో ఫెంగ్జుకి అర్థం కావడం లేదు. ఇదేంటి ఈ ప్లేస్ దుష్టశక్తులు ఎక్కువగా ఉండే ప్లేస్ లాగా కనిపిస్తుంది, ఇదేం ప్లేస్ నో అర్థం కావడం లేదు అనేసి దిక్కులు చూస్తూ కూర్చొని ఉంది. అప్పుడు ఇద్దరు రాక్షస వంశానికి చెందిన వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరో మన ప్లేస్ లోకి ఎంటర్ అయ్యారు, ముందు అది ఎవరో వెళ్లి వెతకండి అని అంటూ ఉన్నాడు. ఫెంగ్జు అదంతా సీక్రెట్ గా నిలబడుకొని వింటూ ఉంది. ఇప్పుడు మనకి డెమాన్ లోకంలో ఒక ప్యాలెస్ ని చూపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్న పర్సన్ పేరు సువాన్. సువాన్ వెళ్లి ఇప్పుడు అక్కడ నిలబడగానే రిమైనింగ్ ఉన్న ఇద్దరు కలిసి మీకోసం మేము ఎంతసేపటి నుండి వెయిట్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెమాన్ లోకంలో ఉండే కొన్ని ప్లేసెస్ కి వీళ్ళంతా లీడర్స్ గా ఉంటున్నారంట. లేదు, నేను కాస్త ఫర్ని వెతుక్కుంటూ ఉన్నాను, అందుకే కాస్త లేట్ అయింది. సువాన్ కి ఫర్ అంటే చాలా ఇష్టమంట. ఎక్కడికి వెళ్ళినా వాటి కోసం వెతుకుతూ ఉంటాడంట. ఇప్పుడు చూపిస్తున్న ఇతని పేరు షీ. ఇతను డెమాన్ లోకానికి హెడ్ గా ఉన్నాడంట. ఇందాక ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చి ఇంకా ఎంతకాలం ఇలా బ్రతుకుతూ ఉంటాము, మన డెమాన్ లోకంలో ఇప్పుడు మనం ఎలాంటి తప్పు చేయలేదు, పైగా వాళ్ళు మన డెమాన్ క్వీన్ ని అరెస్ట్ చేసి ఆత్మచరలో బంధించి ఉంచారు, ఇలా ఇంకా ఎంతకాలం మనం ఫైట్ చేస్తూనే ఉంటాము, మనం ముందు ఆ ఆత్మచరని రిమూవ్ చేసి మన లీడర్ ని ఇక్కడికి తీసుకువచ్చేద్దాము, ఆ తర్వాత అన్ని నార్మల్ అయిపోతుంది, ఆ తర్వాత మనం అందరం కలిసి హ్యాపీగా ఉండవచ్చు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు లీడర్ అంటున్నాడు, మీరు చెప్పింది నిజమే, మన డెమాన్ క్వీన్ అంత మంచి ఆవిడ కాదు, ఎంతో మందిని చంపుతూ ఉండేవారు, మనం బాగా థింక్ చేయకుండా తనని రిలీజ్ చేయడానికి ప్రయత్నించకూడదు అని అంటూ ఉన్నాడు. ఈ షియాన్ అనే ఇంకొక లీడర్ ఉన్నాడు కదా, అతను నాకు ఆ దోంగ్హో అంటే భయమేం లేదు, నేను అతన్ని ఎదిరించి ఫైట్ చేయగలను అని అంటూ ఉన్నాడు. అది విని సువాన్, దోంగ్హో అని ఎదిరించగల పవర్స్ మీకు మాత్రమే ఉన్నాయి, మన షీనే ఇక్కడ లీడర్ కదా, అతను చెప్పినట్టే మనం చేయాలి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఫెంగ్జు ఇక్కడ ఏదో ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ని దాచిపెట్టినట్టు ఉన్నారు, అదేంటో నేను చెక్ చేసి చూడబోతున్నాను అనేసి అక్కడ ఉన్న గుహలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే గుహ ఎంట్రన్స్ లో పెద్ద మంత్రవలయం ఉన్నట్టు ఉంది. ఫెంగ్జు దాన్ని గుద్దుకుని కింద పడిపోతూ ఉంది. దాన్ని గుద్దగానే డెమాన్ క్వీన్ ఉంది కదా, తనకి అర్థమైపోతుంది ఎవరో ఇక్కడికి వచ్చారు అనేసి. అలానే దోంగ్వాకు కూడా తెలిసిపోతుంది అక్కడికి ఎవరో వచ్చారు అనేసి. గేమ్స్ ఆడుకుంటూ కూర్చొని ఉన్న దోంగ్వా అక్కడి నుండి లేచి వెళ్లిపోతున్నాడు. ఎందుకు వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళగలుగుతున్నారు, నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను అనేసి ఫెంగ్జు థింక్ చేస్తూ ఉంది. అప్పుడు డెమాన్ క్వీన్ నన్ను ఇలా బంధించి ఉంచి 30,000 సంవత్సరాలు అవుతుంది, నేను అనుకున్నదంతా జరిగే టైము వచ్చేసినట్టు ఉంది అనేసి అనుకుంటూ ఉంది. అప్పుడు ఫెంగ్జుని దాడి చేయడానికి పులి వస్తూ ఉంది. ఇక్కడేమో దొంగ చాలా జాగ్రత్తగా బంధించి ఉంచిన ఆత్మచర యంత్రం దగ్గరికి వెళ్లి చెక్ చేస్తున్నాడు. కానీ అందులో ప్రాబ్లం ఏమీ లేనట్టుగా ఉందే అనేసి థింక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జుని పులి తరుముకుంటూ వెళ్తుంది. డెమాన్ లీడర్ దగ్గరికి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరో మన సీక్రెట్ ప్లేస్ లోకి ఎంటర్ అయ్యారని అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ పులి ఫెంగ్జుని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే ఒక పెద్ద పవర్ వచ్చి ఆ పులిని అటాక్ చేసేస్తుంది. నన్నెవరు కాపాడారు అనేసి ఫెంగ్జు తిరిగి చూస్తూ ఉంటే మన హీరో ఆకాశం నుండి దిగుతూ ఉన్నాడు. దోంగువా గురించి బుక్ లో చదివి తెలుసుకోవడమే తప్ప డైరెక్ట్ గా చూడనే లేదు మన ఫెంగ్జు. కానీ ఇప్పుడు చూసేసి పర్పుల్ డ్రెస్, వైట్ హెయిర్, ఇదే మన చక్రవర్తి దోంగువా అనేసి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. దోంగువా ఫెంగ్జుని కాపాడాడు కానీ తనని చూడలేదు. కరెక్ట్ గా అప్పుడు ఆ డెమాన్ లోకంలో ఉన్న లీడర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. వచ్చి మీరెందుకు ఇక్కడికి వచ్చారని అడుగుతూ ఉంటే, లేదు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది, అందుకే ఒకసారి చెక్ చేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉన్నారు. మీరు మర్చిపోయినట్టు ఉన్నారు, ఇది మా ప్లేస్, ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మేం చూసుకుంటాము, మీరేం రానవసరం లేదు అని అంటూ ఉన్నారు. అప్పుడు దోంగువా వెంటనే ఆ పులిని చూపించి, ఇది నన్ను అటాక్ చేయడానికి వచ్చింది, అందువల్ల దాన్ని నేను అటాక్ చేసేసాను, మీకేమైనా కాంపెన్సేషన్ కావాలి అంటే స్వర్గానికి వచ్చి తీసుకోండి అని అంటూ ఉన్నాడు. ఫెంగ్జు దాక్కుని అదంతా వింటూ, ఇది నన్ను చంపడానికి వచ్చింది, అందుకే దానికి బాగా గాయాలైంది, దానికి ఇలానే జరగాలి అనేసి, సరే మనం ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోదాము అనేసి అక్కడి నుండి వెళ్తూ ఉంది. అప్పుడు అంకుల్ వాళ్ళ వాహనం ఉన్నాడు కదా, అతను ఇప్పుడు తన ఒరిజినల్ రూపంలో ఉన్నాడు. అతను ఒక పక్షి రూపంలో అక్కడికి వచ్చి ఫెంగ్జుని ఎత్తుకుని అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అప్పుడు ఫెంగ్జు, దోంగువా నా వల్ల ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు, నేను తనని అలానే వదిలేసి రాలేను అంటూ ఉంది. వాహనం వెంటనే, దోంగువా ఏన్షియంట్ గాడ్, అతను ఎవరు ఏమీ చేయలేరు, వాళ్ళు మిమ్మల్ని చూస్తే మళ్ళీ మన రాజ్యానికి ఇబ్బంది అయిపోతుంది అనేసి వెళ్లిపోదాం రండి అనేసి ఫెంగ్జుని తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇతను మన సీక్రెట్ ప్లేస్ కి రాలేదు, అక్కడికి ఎవరో ఒక అమ్మాయి వచ్చింది అని వాళ్ళు అంటూ ఉంటే, అది విని లీడర్ మర్యాదగా అమ్మాయిని మాకు అప్పచెప్పండి అని దోంగువాని అడుగుతూ ఉన్నారు. అది విని హీరో, నేను ఇక్కడ ఎవరిని చూడలేదు అని అంటూ ఉన్నాడు. మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే మేమేం చేస్తామో మాకే తెలియదు, మేమంతా మిమ్మల్ని చూసి భయపడిపోతున్నామని అనుకుంటున్నారా అనేసి దోంగువాని రౌండ్ చేస్తున్నారు. ఇందాక దోంగువా లియాంగ్సంగ్ తోనే కదా గేమ్ ఆడుతూ ఉన్నాడు, ఇప్పుడు లియాంగ్సన్ కూడా అక్కడికి వచ్చేస్తున్నాడు. వచ్చి, ఏంటి
డెమాన్స్ మళ్ళీ గాడ్స్ కి వ్యతిరేకంగా యుద్ధం చేయబోతున్నారా అని అడుగుతూ ఉంటే దానికి డెమాన్ లీడర్, ఆల్రెడీ మేము ఆ భూముల్ని విభజించుకొని ఇక్కడికి వచ్చేసాము, మీరు ఇక్కడికి ఎందుకు రావాలి, ఇది మా ప్లేస్ కదా, అలా చూస్తే మీరే కదా మా దగ్గర గొడవ పడ్డానికి వచ్చారు అని అంటూ ఉన్నారు. ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పకపోతే మళ్ళీ గొడవలు అవుతాయి అని లీడర్ అంటూ ఉన్నప్పుడే లియాన్సంగ్ ముందుకు వచ్చి, మీకు దోంగ్హువా ఎంత హెల్ప్ చేశాడు, మీ డెమాన్ క్వీన్ ని బంధించి ఉంచింది దోంగ్హువానే, ఆమె మీ వాళ్ళనే చాలా మందిని చంపేసింది, మీరిప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు కదా అని అంటూ ఉన్నాడు. నేను ఆ అమ్మాయిని అస్సలా చూడలేదు అనేసి దోంగ్హువా అంటూ ఉంటే, లేదు మీరు మాకు అమ్మాయిని అప్పజెప్పి తీరాల్సిందే అని అంటూ ఉన్నారు. అప్పుడు లియాన్సంగ్, సరే ఓకే, దోంగ్హువా మీకోసం ఒక వరం ఇస్తాడు, అదేంటో అడగండి, ఆ అమ్మాయికి బదులు మీరు ఒక కోరికని కోరుకోవచ్చు అని అంటూ ఉంటే, వీడేంటి ఇలా చేశాడు అనేసి దోంగ్హువా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంకా వేరే దారి లేక దోంగ్హువా న్యాయం ధర్మంని అనుసరించి మీరు ఏదైనా ఒక కోరికని కోరుకోవచ్చు అని అంటూ ఉన్నాడు. అప్పుడు వాహనము ఫెంగ్జూని తీసుకుని వెళ్లి వాళ్ళ అంకుల్ ఉండే ప్లేస్ దగ్గర వదిలిపెట్టేసి, నన్ను క్షమించండి, నా వల్లే ఫెంగ్జూ ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నారు, కానీ దోంగ్హువా వచ్చి కాపాడేశారు అని అంటూ ఉంటే, ఏంటి చక్రవర్తి దోంగ్హువానా అనేసి ఇద్దరు షాక్ అయిపోతున్నారు. అవును, దోంగ్హువానే నన్ను కాపాడాడు అనేసి ఫెంగ్జూ నవ్వుతూ చెప్తూ ఉంది. ఆయన ఎంత అందంగా ఉన్నాడో తెలుసా అనేసి అంటూ ఉంది. దోంగ్హువా తనని కాపాడిన తర్వాత దోంగ్హువా గురించిన బుక్స్ అంతా చదువుతూ కూర్చొనుంది. అప్పుడు అందులో ఆయన ధ్యానంలో 9 దశల్ని కంప్లీట్ చేశాడని రాసి ఉంది. కానీ తనకి దాని మీనింగ్ ఏంటో అర్థం కాక వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్లి, అంకుల్ మీరు కాస్త దీని గురించి నాకు చెప్తారా అని అడుగుతూ ఉంది. దోంగ్హువా 9 దశల్ని కంప్లీట్ చేశారు, తన మైండ్ ఇప్పుడు ఎలాంటి వాటికి డిస్టర్బ్ అవ్వకుండా ప్రశాంతంగా కూల్ గా ఉంటుంది, మంచి చెడు దేవుళ్ళు రాక్షసులు ఇలా అందరికంటే చాలా గొప్ప స్టేజ్ లో అతను ఉన్నాడు అని అంకుల్ అంటూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఇంతకు ముందు బుద్ధుడు మాత్రమే ఆ స్టేజ్ కి వెళ్ళగలిగాడు అనేసి అంకుల్ చెప్పగానే ఫెంగ్జూ షాక్ అయ్యి స్టోరీ అంతా వింటూ ఉంది. అప్పుడు అంకుల్ ఫెంగ్జూకి ఒక హెయిర్ పిన్ ఇచ్చి, దీన్ని తీసుకుని వెళ్లి మీ డాడీకి ఇవ్వు అని అంటూ ఉంటే, దాన్ని తీసుకుని ఫెంగ్జూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. ఇప్పుడు నైట్ ఫెంగ్జూ దోంగ్హువా గురించి థింక్ చేస్తూ పడుకొని ఉంది. దోంగ్హువా ఎంత గొప్ప వ్యక్తి, మంచి చెడు అన్నిటిని దాటి మంచి స్టేజ్ కి వెళ్లిపోయారు, కానీ తన డెమాన్స్ కి ఎందుకు సపోర్ట్ చేయకుండా దేవతలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, డెమాన్స్ కి మనకి పెద్ద తేడా ఏమీ లేదు, కానీ దోంగ్హువా ఎందుకు స్వర్గాన్ని ఎంచుకున్నాడో అర్థం కావడం లేదు అనేసి తన గురించి థింక్ చేస్తూ ఉంది. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోకపోతే నా తల పేలిపోయేలాగా ఉంది అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ షేయాన్ ఉన్నాడు కదా, తన దగ్గరికి వెళ్లి, మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అనేసి అంటూ ఉంది. దోంగ్హువా ఎందుకు దేవుళ్ళని ఎంచుకున్నాడు, రాక్షసుల్ని ఎందుకు ఎంచుకోలేదు అని అడుగుతూ ఉంటే, షియాన్ వెంటనే పూర్వకాలంలో దేవతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మనుషులు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండేవారు, అది మాత్రమే కాకుండా దేవతలు అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని చంపకూడదు, ఇలా చాలా మంచి మంచి సూత్రాలను పాటించేవాళ్ళు. అదంతా దోంగ్హువా చక్రవర్తికి బాగా నచ్చి, సరే అయితే మనం ఇంకా వీళ్లతోనే ఉండిపోదాము అనేసి దేవతలతోనే కలిసి ఉండడం స్టార్ట్ చేశాడు అని చెప్పగానే ఫెంగ్జూ వెంటనే దోంగ్హువాకి ఎంత మంచి మనసు, ప్రజలకి ఎంత హెల్ప్ చేశాడు అనేసి థింక్ చేస్తూ ఉంది. దోంగ్హువా స్ట్రిక్ట్ పర్సన్ అయినా అమ్మాయిల మ్యాటర్ లో బాగా ఫేమస్ అయ్యాడు. తను డెమాన్ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది డెమాన్ లేడీస్ దోంగ్హువాతో కలిసి ఒక్కరోజు గడపాలని కోరుకునేవాళ్ళు. దోంగ్హువా వాళ్ళని చూడగానే బెడ్షీట్ తో మూటగట్టి వాళ్ళని తీసుకుని వచ్చి బయట విసిరేసేవాడు అని అంటూ ఉంటే, ఓహో బయట విసిరేసేవాడా అనేసి ఫెంగ్జూ నవ్వుకుంటూ ఉంది. అవును, కానీ ఇది ఒక్క అమ్మాయితో ఆగలేదు, ఈ మ్యాటర్ అక్కడున్న అమ్మాయిలందరికీ తెలిసి అట్లీస్ట్ దోంగ్హువా మనల్ని ఒక్కసారైనా ఎత్తుకోవడం అనే ఆశతో రోజు రాత్రి అమ్మాయిలందరూ అక్కడికి వస్తూనే ఉండేవారు. ఒక రోజు రాత్రి దోంగ్హువాకి చిరాకు వచ్చింది. అప్పుడు కరెక్ట్ గా మా నాన్న అక్కడికి వెళ్లి, నాతో వస్తారా, మన స్వర్గానికి వెళ్లిపోదాము అని పిలవగానే, అమ్మయ్యా అక్కడ అమ్మాయిలు ఇలా బిహేవ్ చేయరు అనేసి అమ్మాయిల బాధలు తట్టుకోలేక తను ఇక్కడికి వచ్చేసాడు అని అంటూ ఉంటే, ఫెంగ్జూ వెంటనే నన్ను కూడా కాసేపు దోంగ్హువా ఎత్తుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది అనేసి థింక్ చేస్తూ ఉంది. అమ్మాయిలంటే తనకి ఇష్టం ఉండదు అన్నారు, అసలు తనకి ఏమి ఇష్టము, ఎవరంటే ఇష్టము అని అడుగుతూ ఉంటే, మంచి క్వశ్చన్ అడిగావు, బాగా షైనింగ్ గా మెత్తగా ఉంటుంది కదా అలాంటివంటేనే తనకి ఇష్టము అని చెప్పగానే ఫెంగ్జూ వెంటనే, నేను కూడా కాస్త చబ్బీగా షైనింగ్ గానే ఉంటాను కదా, నేను అతనికి నచ్చుతానా అని అడుగుతూ ఉంటే వెంటనే షేయన్ సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. లేదు లేదు, జస్ట్ ఊరికే అడిగాను అనేసి తన తోకని ముడుచుకుంటూ ఉంది. నీలాంటి సాఫ్ట్ జంతువులంటే తనకి ఇష్టం ఉండే ఛాన్స్ లేదు, తన దగ్గర ఉన్న వాహనము చాలా క్రూరంగా ఉంటుంది, క్రూరంగా ధైర్యంగా ఉండే జంతువులంటేనే తనకిష్టము అనేసి అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే పులిలాగా ఉరిమి చూపిస్తూ ఉంది. అదంతా చూసి షేయన్ సరిపోయింది అని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకి స్వర్గాన్ని చూపిస్తున్నాడు, ఇప్పుడు మనకి సీమింగ్ అనే కొత్త క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. ఇతను ఎవరు అంటే భూలోకంలో ఉండే వాళ్ళ తలరాతలనంతా రాసే అతనంట. అతను అక్కడి నుండి వెళ్తూ ఉంటే అక్కడికి ఒక అతను వచ్చి, మీకు ఒక మ్యాటర్ తెలుసా, దోంగ్హువా ఏదో పెద్ద ప్రాబ్లమ్ ని క్రియేట్ చేశారంట కదా, దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం ఏర్పడే సిచ్యువేషన్ వచ్చిందంట కదా అని అంటూ ఉంటే సీమింగ్ వెంటనే, కానీ లియాన్సంగ్ కరెక్ట్ టైం కి అక్కడికి వెళ్లి ప్రాబ్లమ్ ని క్లియర్ చేసేసారంట కదా అని అంటూ ఉన్నాడు. పక్కనున్న అతను వెంటనే,
ఎవరో ఒక అమ్మాయి కోసమే ఇంత గొడవ జరిగిందంట కదా అని అడుగుతున్నాడు. ఏంటి అమ్మాయి కోసమా అనేసి సీమింగ్ అడుగుతూ ఉంటే, అవును, ఆ అమ్మాయిని చూడగానే లవ్ లో పడిపోయాడంట దోంగ్హువా. అందుకోసమే ఆ అమ్మాయిని కష్టపడి ఫైట్ చేసి కాపాడాడంట అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సీమింగ్ వెంటనే మీకు ఇదంతా ఎవరు చెప్పారో అని అడుగుతూ ఉంటే, లియాన్ సంగ్ చెప్పాడు అని చెప్పగానే అది విని సీమింగ్ షాక్ అయిపోతున్నాడు. లియాన్ సంగ్ దోంగ్హువాకి హెల్ప్ చేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి అందరికీ ఈ రూమర్ ని స్ప్రెడ్ చేస్తున్నట్టు ఉన్నాడు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఫెంగ్జూ షేయన్ దగ్గరికి వచ్చి, నేను స్వర్గానికి పని మనిషిలాగా వెళ్ళబోతున్నాను. మా తాత నాకు చాలా సార్లు చెప్పారు, మనకెవరైనా ఒక చిన్న హెల్ప్ చేసినా మనం వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి అనేసి. దోంగ్హువా నా ప్రాణాన్ని కాపాడారు, నాకు వేరే దారి కనిపించడం లేదు, అందువల్ల నేను దోంగ్హువా ప్యాలెస్ కి పనిపిల్లగా వెళ్లి సేవ చేయబోతున్నాను. అలా నేను నా కృతజ్ఞతల్ని తెలపాలనుకుంటున్నాను. కానీ ఇదంతా మా పేరెంట్స్ కి తెలియకూడదు, వాళ్ళకి తెలియకుండా మీరే మేనేజ్ చేసుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా అక్కడికి అంకుల్ వచ్చేస్తున్నాడు. సరే ఓకే, నువ్వు వెళ్ళు, నేను మీ అంకుల్ ఇద్దరం కలిసి నీకు సపోర్ట్ గా ఉంటాము అని షేయన్ అంటూ ఉన్నాడు. అంకుల్ వెంటనే ఇప్పుడు ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. దోంగ్హువా అసలు ఎవరిని పట్టించుకోడు, చాలా సీరియస్ గా ఉంటాడు. కానీ ఫెంగ్జు దోంగ్హువా దగ్గర నుండి లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఇదంతా సక్సెస్ అవుతుందా అని అడుగుతూ ఉంటే, జరుగుతుందో లేదో కానీ ఇంకా తనని ఎవరూ ఆపలేరు, ఏం జరిగినా మనమిద్దరం చూసుకుందామని షేయన్ అంటూ ఉన్నాడు. ఫెంగ్జు ఇప్పుడు సీమింగ్ దగ్గరికి వెళ్తూ ఉంది. సీమింగ్ ఫెంగ్జు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. దోంగ్హువా నా ప్రాణాల్ని కాపాడారు కాబట్టి నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, సీమింగ్ వెంటనే దోంగ్హువా ఒక అమ్మాయి కోసం రిస్క్ చేశారు అన్నదంతా నిజమేనేమో అనేసి అనుకుంటూ ఉన్నాడు. నన్ను పనిపిల్లగా లోపలికి పంపించండి, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటానని ఫెంగ్జూ అంటూ ఉంటే, సీమింగ్ వెంటనే మీరు ఒక యువరాణి, పైగా నెక్స్ట్ రాణి కాబోతున్నారు, మీరేంటి పనిపిల్లలాగా అని అడుగుతూ ఉంటే, నేనెవరో ఎవరికి తెలియకుండా చూసుకుంటే చాలు, అంతే కదా, నేను ఎవరికి చెప్పను, మా నక్క వంశంలో మేము చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేము, నేను ఎలా అయినా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంది. నాకు షియాన్ కూడా హెల్ప్ చేస్తానని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా తను ఫెంగ్జూ నుదుటి మీద ఉండే పుట్టుమచ్చని మాయం చేసి ఉంటాడు, మీరే చూడండి అనేసి నా నుదుటి మీద పుట్టుమచ్చ కూడా లేదు అని అంటూ ఉంది. కానీ సీమింగ్ ఇంకా థింక్ చేస్తూ ఉంటే, షేయాన్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను ప్యాలెస్ లోపలికి వెళ్ళలేను, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే నేను ఇంకా రాణి కూడా కాలేను, ఎందుకంటే ఒక రాజ్యానికి రాణిగా అయ్యుండి కనీసం హెల్ప్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపకపోతే అందరూ నన్ను చులకనగా చూస్తారు, మా నక్క వంశంలో ఇప్పటి వరకు అలా ఎవ్వరూ లేరు, అందువల్ల ఈ బుజ్జి నక్కకి నువ్వే హెల్ప్ చేయాలి అనేసి సీమింగ్ ని బ్రతిమలాడుతూ ఉంది. ఫెంగ్జూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే సీమింగ్ కి బాధ అనిపించి, సరే ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటూ ఉన్నాడు. హై, నేను సాధించేశాను అనేసి అరుస్తూ వెళ్తూ ఉంది. తను వెళ్ళిన వెంటనే సీమింగ్, మీరు చేసే ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుంది అని తలుచుకుంటూ ఉంటేనే నాకు కాస్త బాధగా ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫెంగ్జూకి పనిపిల్ల గెటప్ వేసి లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. నువ్వు ఓన్లీ కృతజ్ఞతలను తెలిపేసి త్వరగా అక్కడ నుండి వచ్చేయాలి, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు అనేసి అంటూ ఉన్నాడు. ఫెంగ్జూ అనే నేమ్ ని జూ అని చేంజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు పని వాళ్ళందరినీ పిలిచి లైన్ లో నిలబెడుతున్నారు. అప్పుడు షావ్ జూ అని పిలవగానే ఫెంగ్జూ పరిగెడుతూ ఉంది. అప్పుడు తన తోక బయటకు వచ్చేస్తుంది. సీమింగ్ చూసి నీ తోక కనిపిస్తుంది అని చెప్పగానే, లేదు లేదు, నేను కాస్త ఎగ్జైట్ అయితే ఆటోమేటిక్ గా నా తోక బయటకు వచ్చేస్తుంది అనేసి అంటూ ఉంది. ఇదంతా సెట్ అయ్యేలాగా లేదు, మీరు బయటకు వచ్చేయండి అని సీమింగ్ పిలుస్తూ ఉంటే, లేదు లేదు నేను ఇంకా రాను అనేసి అక్కడ నుండి పరుగులు తీస్తూ లైన్ లోకి వెళ్లి నిలబడుకుంటుంది. అప్పుడు కరెక్ట్ గా దోంగ్హువా ప్యాలెస్ లో పనిచేయడానికి వెళ్లే పనివాళ్ల క్యూలో ఫెంగ్జూ వెళ్లి నిలబడుకుంటుంది. అందరినీ లోపలికి తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళని తీసుకుని వెళ్లి చొంగ్లిన్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇతనెవరు అంటే దోంగ్హువా ప్యాలెస్ ని మొత్తం ఇతనే చూసుకుంటూ ఉంటాడంట. లోపల ఒక యువరాణి కూర్చొనుంది. ఈమెవరు అంటే దోంగ్హువాని దత్తక తీసుకొని పెంచుకొని ఉంటారు. వాళ్ళ వంశానికి చెందిన అమ్మాయే ఈ అమ్మాయి. ఈమె ఒక యువరాణి. దోంగ్హువాకి హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతగా తన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫెంగ్జూ పక్కనున్న ఇంకొక అమ్మాయి చేతితో మసిని తీసుకుని ఫేస్ అంతా రుద్దుకొని ఫెంగ్జూకి కూడా అప్లై చేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడున్న యువరానికి తనకంటే అందంగా ఉండే వాళ్ళని పనిలో జాయిన్ చేసుకోదంట. ఫెంగ్జూ కూడా చాలా అందంగా ఉంది అనేసి తనని సెలెక్ట్ చేయరేమో అనేసి మసి పూస్తూ ఉంది. యువరాని లైన్ లో ఉండే వాళ్ళందరినీ చూసి వీళ్ళంతా చాలా అందంగా ఉన్నారే అనుకొని ఫస్ట్ లైన్ లో ఉండే వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి లోపలికి పంపించేస్తుంది. నెక్స్ట్ ఫెంగ్జూని చూసి రిజల్ట్స్ ని అనౌన్స్ చేసే లోపే దోంగ్హో వచ్చేసారు అని పనిపిల్ల చెప్పగానే, ఏంటి దోంగ్హో వచ్చేసారా అనేసి అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉంది. ఈమెకి దోంగ్హో మీద ఒక కన్నుందంట. దోంగ్హో మీద వన్ సైడ్ లవ్ అంట. తను అక్కడ నుండి వెళ్లిపోగానే అందరినీ సెలెక్ట్ చేసి పనిలో పెట్టేస్తున్నారు. అప్పుడు ఫెంగ్జూ పని వాళ్ళకి అలాట్ చేసిన రూమ్ లోకి వెళ్లిపోతుంది. పక్కనున్న అమ్మాయికి ఫెంగ్జూ ఫ్రెండ్ అయిపోతుంది. నీకు ఆ యువరాణి గురించి ఏమైనా తెలుసా అని ఫెంగ్జూ అడుగుతూ ఉంటే, తన పేరు షీయే, తనకి బాగా పొగరు, తన యాక్చువల్ గా దోంగ్హోకి చెల్లెల వరుస అవుతుంది. కానీ తను ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళని దోంగ్హో
దగ్గరికి వెళ్ళనివ్వదు. నువ్వు కాస్త అందంగా ఉన్నావు కదా, నువ్వు ఇక్కడ వర్క్ చేయాలి అనుకుంటే ఆమెతో గొడవ పడుకొని అంటూ ఉంది. ఓహో అలానా అనేసి ఫెంగ్జు అంటూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ డ్రామాని కంటిన్యూ చేయాలా వద్దా అనేసి మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.